మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పిఎస్ లో జోగి రమేష్ పై ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జన సమీకరణ చేయవద్దని గురువారం రాత్రి జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల సూచనలు బేఖాతరు చేసేలా జోగి రమేష్ వ్యవహరించారని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, యామిని ఈ రోజు మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో ప్రజలపై చేసిన దండయాత్ర ప్రజలందరూ కూడా చూశారు. కేవలం గంట 40 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపు ఆయన తన నివాసం నుంచి జోగి రమేష్ నివాసానికి వెళ్లే అవకాశం ఉన్నప్పుడు కూడా 6 గంటల పాటు ఊరేగిస్తూ పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ యాత్ర చేపట్టారు. దీనికి సంబంధించి ముందు రోజే జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ ని కలిసి ఎటువంటి ఆడంబరాలు లేకుండా, హంగామా లేకుండా మొత్తం చూసుకోవాలని కార్యకర్తలు మొబిలైజ్ చేయొద్దని కూడా నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా జోగి రమేష్ నివాసం వద్ద ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద నిన్న వైసీపీ కార్యకర్తలు చేసిన హంగామాతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది వాహనాలతో విన్యాసాలు చేస్తూ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు కలిగించారు. ఇదే సమయంలో పోలీసులు వారిని వారించినా వద్దని చెప్పినప్పటికీ కూడా వారిపై కూడా ఆ పరుష పద్యాలంతో రెచ్చిపోయి వారి మీదకి వెళ్లిన పరిస్థితి. ఇక రప్పా అంటూ 2029 తర్వాత రప్పా అంటే ఇటు చూపిస్తామంటూ కూడా కొంతమంది బహిరంగంగా వైసీపీ జెండాలు చేతపట్టుకుని అక్కడ ర్యాలీలు కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము ముందే నోటీసులు ఇచ్చి అసహించినప్పుడు కూడా జోగి రమేష్ వాటిని పట్టించుకోకుండా జనాలు సమీకరించడం, వైసీపీ కార్యకర్తల పేరుతో హంగామా చేస్తున్న నేపథ్యంలో ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవల బెయిల్పై ఉన్న జోగి రమేష్ పై ఇప్పుడు ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక జోగి రమేష్ న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా ఈరోజు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.